హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. మన వెనకాల కనిపిస్తుంది కదా, అది రాజ్ఘాట్. రాజ్ఘాట్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది, మహాత్మా గాంధీ యొక్క సమాధి. మరి భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతో పోరాటం చేసినటువంటి మహాత్మా గాంధీ యొక్క సమాధి దగ్గరికి అయితే వచ్చినాము. ఇది ఢిల్లీలో ఉంది. ఫస్ట్ రాజ్ఘాట్ లోపలికైతే వెళ్దాం పదండి. మహాత్మా గాంధీ మరణాంతరం అతని యొక్క అంత్యక్రియలు జరిగినటువంటి చోటు రాజ్ఘాటే. ఇది యమునా నది తీరాన ఉంది. ఉద్యానవన డిపార్ట్మెంటుకు సూపరింటెండెంట్గా పనిచేసినటువంటి ఆఖరి ఆంగ్లేయుడు సిడ్నీ పెర్సీ లాంకాస్టర్ ఈ రాజ్ఘాట్కు రూపకల్పన చేసిండు. రాజ్ఘాట్ పచ్చిక బయళ్లతో చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రాజ్ఘాట్ మార్నింగ్ 6:30 నుంచి సాయంత్రం 6 వరకు ఓపెన్ ఉంటుంది. వారం లోపల ఉన్నటువంటి అన్ని డేస్ ఓపెన్ ఉంటుంది. సెలవు అంటే ఏముండదు. సో రాజ్ఘాట్లో ఉన్నటువంటి ఈ గార్డెన్ చూడడానికి ఎంత బాగుందో. సన్సెట్లో మాత్రం చూడడానికి ఇంకొంచెం మామూలుగా లేదు, మస్తుగా ఉంది. ఇది సూపర్ కదా. నేను ఆల్మోస్ట్ సన్సెట్ అయ్యే టైంకి వచ్చిన ఇక్కడికి. మహాత్మా గాంధీ ఎప్పుడు చనిపోయిండు, ఎవరు చంపారు అనేటువంటి విషయాన్ని అయితే మనం చూద్దాం. ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే, బట్ ఒక్కసారి మీకు రిమైండ్ చేస్తున్నా. ఈ గాంధీని 1948 జనవరి 30న నాథురాం గాడ్సే అనేటువంటి ఒక వ్యక్తి చంపాడు. ఎలా జరిగిందంటే ఇదంతా కూడా గాంధీ తన బిర్లా నివాసంలో ప్రార్థనను కంప్లీట్ చేసుకొని బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చేటువంటి క్రమంలో నాథురాం గాడ్సే ఎదురుగా వచ్చి గాంధీకి నమస్కరించిండు. అప్పుడు గాంధీకి సహాయకురాలుగా అయినటువంటి అభా చటోపాధ్యాయ తన దగ్గరకు వచ్చేసి ఇప్పటికే ఆలస్యమైంది, తొందరగా వెళ్ళిపోవాలన్నట్టుగా తను చెప్పింది. సో నాథురాం గాడ్సేను పక్కకు నెట్టే ప్రయత్నం చేసింది. కానీ నాథురాం గాడ్సే పక్కకు వెళ్లకుండా ఈ అభా చటోపాధ్యాయను చివరకు నెట్టేసిండు. తన జేబులో ఉన్నటువంటి గన్ తోటి గాంధీని పాయింట్ బ్లాక్లో 3 రౌండ్ల షూటింగ్ చేసేసిండు. గాంధీ అక్కడికక్కడే మరణించిండు. ఇది దానికి సంబంధించినటువంటి చరిత్ర. మీ అందరికీ తెలిసిందే, నేను ఇప్పుడు చెప్పేది ఏం లేదు. ఇంకా ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే మహాత్మా గాంధీని చంపడానికి గల కారణాలు ఏంటి. మనందరికీ తెలిసిందే కదా, 1949 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం అనేది వచ్చింది. ఈ స్వాతంత్రం రావడానికంటే ముందు బ్రిటిష్ వారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. కొన్ని సంవత్సరాల ముందే అనౌన్స్మెంట్ చేశారు, మేము త్వరలోనే భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వబోతున్నాం అనేటువంటి విషయాన్ని. ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ వచ్చిందో యాక్చువల్గా ప్రాబ్లమ్స్ అనేది భారతదేశానికి అప్పుడే స్టార్ట్ అయినవి. నెహ్రూ తన సొంత బ్రదర్ అయినటువంటి మహమ్మద్ అలీ జిన్నా వీళ్ళిద్దరి మధ్య గొడవలు అనేవి స్టార్ట్ అయినవి. ఏంటంటే భారతదేశం అనేది 2 ముక్కలుగా విభజించబడాలి. దీంట్లో ముస్లింలందరికీ కూడా పాకిస్తాన్ అనేటువంటి ప్లేస్ను డెడికేటెడ్గా ఒక దేశంగా ప్రకటించాలనేటువంటి నినాదాలు అయితే అప్పుడే స్టార్ట్ అయినాయి. ఇది భారతదేశం అంతా కూడా చాలా అల్లారు జరిగినవి, అన్నీ కూడా మనకు అందరికీ తెలిసిందే. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు గాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, తర్వాత పాకిస్తాన్ ప్రతినిధులైనటువంటి మహమ్మద్ అలీ జిన్నా, ఇవన్నీ కూడా ఒక సమావేశమే దాంట్లో లోపల చర్చించారు. ఏంటంటే పాకిస్తాను ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన అయితే వీళ్ళు అంగీకరించడం జరిగింది మూకుమ్మడిగా. దీంతో పాటుగా భారతదేశం నుండి పాకిస్తాన్కు 75 కోట్ల రూపాయలు కూడా ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన జరిగింది. సో దానిలో భాగంగానే 20 కోట్ల రూపాయలు పాకిస్తాన్కు ఆల్రెడీ చెల్లించడం కూడా జరిగింది. మిగతా 55 కోట్లు అనేది ఇవ్వాలి. కానీ భారతదేశం కొంతకాలానికి ఏంటంటే మిగతా 55 కోట్లు మేము ఇవ్వమని తేల్చేసారు. మహాత్మా గాంధీ పాకిస్తాన్కు అనుకూలంగా మహమ్మద్ అలీ జిన్నా కావచ్చు లేదా పాకిస్తాన్ కావచ్చు 55 కోట్ల రూపాయలను చెల్లించాలనేటువంటి నినాదంతో తను నిరాహార దీక్ష చేసిండు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి సాధారణ పౌరులు కావచ్చు, లేకపోతే చాలామందికి ఒక భారతదేశంలో స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి అతివాదులు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఏమాత్రం రుచించలేదు. దీంట్లో ఎట్లయినా సరే ఈ పాకిస్తాన్ అనేటువంటి ప్రత్యేక దేశం ఏర్పాటుకు సహకరించినటువంటి గాంధీ తర్వాతకి 55 కోట్ల కోసం ఎట్లయినా సరే పాకిస్తాన్కు ఇవ్వాలనేటువంటి నిరాహారిత దీక్ష చేస్తున్నటువంటి గాంధీని ఎట్లయినా సరే వాళ్ళు హతమర్చాలనేటువంటి ప్లాన్ ప్రకారం చేసిండ్రు. ఇదంతా కూడా ఫస్ట్ ప్లాన్ మాత్రమే కాదు, దీనికన్నా ముందు దాదాపు ఒక 3-4 సార్లు ప్రయత్నం చేశారు. ఏది నాథురాం గాడ్సే కావచ్చు, వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, తర్వాతకి వీర్ సవర్కర్ కావచ్చు, ఇలా చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారం మన ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్లాన్ చేసేసి
చివరకు వాళ్ళు అనుకున్నటువంటి పథకం ప్రకారమే ఈ గాంధీని అయితే హత్య చేయడం జరిగింది. 1949 నవంబర్ మంత్లో చివరకు నాథురాం గాడ్సేను దానికి సహకరించినటువంటి వేరే అతన్ని కూడా ఉరిదీసిర్రు. ఇది జరిగినటువంటి చరిత్ర. మీరంతమంది నాథురాం గాడ్సేను వ్యతిరేకిస్తారు, మీరంతమంది నాథురాం గాడ్సేను అనుకూలంగా మీరు ఓటేస్తారు? ఒకసారి మీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. రాజ్ఘాట్కి సమీపంలోనే శాంతివన్ పేరుతో పిలువబడేటువంటి జవహర్ లాల్ నెహ్రూ సమాధి, అతని మనవడైనటువంటి సంజయ్ గాంధీ సమాధి, ఇవి కూడా ఈ రాజ్ఘాట్కు దగ్గరలోనే ఉంటవి. ఈ రాజ్ఘాట్లోకి ఎవరైనా రావచ్చు. ఇది ఎంట్రీ ఫ్రీ, దీనికి టికెట్ అయితే ఏముండదు. ఈ రాజ్ఘాట్ను సందర్శించడానికి బెస్ట్ టైం అంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరికి ఎప్పుడైనా సరే విజిట్ చేయొచ్చు. ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేవారు కొంచెం ఎకానమీతో వెళ్ళాలంటే మాత్రం ట్రైన్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. దాదాపు 24 అవర్స్ టైం అయితే పడుతుంది. ఇక్కడ నుంచి మనం న్యూఢిల్లీకి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మనకు ఫ్లైట్స్ కూడా అందుబాటులో ఉన్నవి. దాదాపు 2 అవర్స్ పడుతుంది అంతే. కాకపోతే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువవుతుంది. ఈ రాజ్ఘాట్కి దగ్గరలో ఉన్నటువంటి మెట్రో స్టేషను ఇంద్రప్రస్థ మెట్రో స్టేషన్. సో ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ కనుక పోయినట్టయితే రాజ్ఘాట్ వచ్చేస్తుంది. బస్ స్టాప్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నవి. రాజ్ఘాట్ బస్ స్టాప్ వద్దనే దిగవచ్చు. ఇది మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది కాబట్టి బస్ అనేది ఇంకా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది కాకుండా ఇంకా ఉబర్, ఓలా, ర్యాపిడో ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటవి. మీ అనుకూలతను బట్టి మీరు వెళ్ళొచ్చు. గాంధీ స్మారక చిహ్నాన్ని నల్లని పాలరాతితో కన్స్ట్రక్ట్ చేసిర్రు. ఇక్కడ ఒక ద్వీపం కూడా ఉంటుంది. ఇది 24/7 వెలుగుతూనే ఉంటుంది. విదేశాల నుంచి ఎవరైనా డెలిగేట్స్ వచ్చినప్పుడు ఈ రాజ్ఘాట్లో గాంధీ గారికి పూలమాల సమర్పించడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంది. గాంధీ చనిపోయే ముందు అతని ఆఖరి మాటలుగా భావించబడేటువంటి హే రామ్ అనేటువంటి అక్షరాలు ఈ స్మారక చిహ్నం మీద చెక్కబడి ఉంటవి. గాంధీ గారు చెప్పినటువంటి సూక్తులు, మంచి మాటల్ని ఇక్కడ మార్గ మధ్యంలో వైట్ మార్బుల్స్ మీద చెక్కబడి ఉన్నవి. వీటిని మనం చూడవచ్చు. గాంధీ జయంతి అయినటువంటి అక్టోబర్ 2, వర్ధంతి అయినటువంటి జనవరి 30 ఈ రోజులలో రాజ్ఘాట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా జరుపుతారు. లైక్ భజన లాంటి కార్యక్రమాలు, తర్వాతకి కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. రాజ్ఘాట్కు సమీపంలో దాదాపు ఒక 5 కిలోమీటర్ల దూరంలో రెడ్ ఫోర్టు, జామా మసీదు, చాందినీ చౌకు, శాంతివన్, ఇండియా గేటు ఇవన్నీ కూడా ఉంటవి. వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళైతే వెళ్ళొచ్చు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ట్రావెల్ విత్ ఉషాకర్.